హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హరికి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సరికొత్త వీడియోతో మీ ముందుకి ఈ రోజు నేను వచ్చేసానండి. అదేంటి అంటే ఈ రోజు మనం పనస పండు గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పనస పండును ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి కదండి. కాలానుగుణంగా వచ్చే పళ్ళల్లో ఇది కూడా చాలా శ్రేష్టమైనది. ఏ కాలంలో వచ్చే పండ్లని ఆ కాలంలో తింటేనే ఆరోగ్యం కూడా చక్కబడుతుంది అంటారు. ఈ పండు వేసవి కాలంలో ఎక్కువగా పండుతుంది. ఇది కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రాలలో పంట. మిగతా కాలాలలో కూడా కాలాతీతంగా కూడా పండుతూ ఉంటాయి. అందులో మహారాజపురం, ప్రశాంతి, నేరాల కట్టె అనే జాతులు కూడా ఉన్నాయి. ఈ పనస పండుని ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటారు. ఈ పనస పండు వివిధ రకాలైన విటమిన్లను, ఖనిజాలను, పీచు పదార్థాలను పుష్కలంగా ఉంటాయి. చక్కెర వ్యాధిని నియంత్రించడంలోనూ, అలాగే అధిక బరువును తగ్గించడంలోనూ, మన రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ, గుండె, చర్మ, శిరోజాలు, ఎముకలు ఆరోగ్యం చక్కగా ఉండడానికి చాలా దోహదపడుతుంది ఈ పనస పండు. ఈ అద్భుతమైన పండు వల్ల కొంతమందికి చెడు కూడా చేస్తుంది. అది ఎవరికో తెలుసుకుందాం. ఖనిజం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నవాళ్లు తక్కువగా తింటే మంచిది. పచ్చి తొనల వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు, అలాగే బాగా పండిన పనస తొనల వల్ల చక్కెర వ్యాధి ఉన్నవారు తక్కువగా తీసుకోవాలి. బాగా పండిన పనస తొనలు ఎక్కువగా తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే పనస పండు వల్ల అలర్జిక్ ధోరణి ఉండేవాళ్లు తినకూడదు. పనస పండు గురించి మంచి చిట్కాలు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక వివరాల్లోకి వెళితే విటమిన్స్లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఖనిజాల్లో పొటాషియం, మెగ్నీషియం చక్కగా ఉంటాయి. మలబద్ధకాన్ని పోగొట్టి జీర్ణ వ్యవస్థను చక్కపరిచే పీచు పదార్థం నిండుగా ఉంటుంది. కొంచెం పచ్చిగా ఉండే పనసతొన తినడం వల్ల దాంట్లో గ్లైసమిక్ శాతం తక్కువగా ఉండడం వల్ల చక్కెర వ్యాధిని నియంత్రణలో సహకరిస్తుంది. పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల కణాలని మృతి చెందకుండా కాపాడుతూ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఈ పండును తగిన మోతాదులో తీసుకుంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల అధిక బరువును కూడా నియంత్రించి బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. ఈ పండులో ఉండే కణజాల వల్ల ఎముక శక్తి కూడా దృఢపరుస్తుంది. మేమేమో ఒక పక్క పనసకాయ వీడియో అది తీస్తూ ఉంటే ఇంకొక పక్క మా అబ్బాయి వచ్చి అమ్మ నేను కూడా మాట్లాడతానమ్మా, నేను కూడా చెప్తాను అని చెప్పి అన్నాడు. మీకేమనిపించింది అనేది కమెంట్ రూపంలో తెలియచేయండి. మా బాబు మాటలు. పంచకాయ చూసారా, చాలా బాగుంటుంది. వీటిని తొలలంటారు, వీటిని పిక్కలంటారు. చొప్పై తీతలో ఉంటుంది, తింటారా? తిని చూడండి, చాలా బాగుంటుంది, చాలా బలం వస్తుంది. మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను కదండి, సో వాడు కూడా అలాగే టేస్ట్ చేసి చెప్తాడు చూడండి. చెప్పు, ఇంతవన్నీ తీసుకున్నా దాని పిక్కలు అంటారు. మిమ్మల్ని కూడా తినమని పళ్ళం మొత్తం చూపిస్తాడు చూడండి. ఎదుకోండి. చూసారు కదండి, మా వాడికి మీ అందరితో మాట్లాడడం చాలా ఇష్టం అనమాట. సో అందుకని మేము వీడియోస్ తీసిన ప్రతిసారి కూడా అమ్మ నేను మాట్లాడతా అని ఇలాగా ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. పనసపండు తొనలలోనే ఇంత అద్భుతం ఉంటే మన పూర్వీకులు పనసకాయతో అలాగే పనస పిక్కలతో మంచి వంటకాలు అద్భుతంగా తయారు చేసేవారు. అవేంటో కూడా తెలుసుకుందామా? పనసకాయను పచ్చిగా ఉండగా పైన గరుకుగా ఉండే తొక్కనంతా చక్కగా చెక్కి అంగుళం వెడల్పు, అంగుళం పొడుగు ఉండే చక్కగా ముక్కలు ముక్కలుగా చేసుకుని వాటిని బాగా శుభ్రం చేసి నానబెట్టి ఉడకబెట్టి వాటితో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్లో కూడా వేసుకోవచ్చు. చక్కగా కూరలా కూడా చేసుకోవచ్చు. సన్నగా తరిగి ఫ్రై చేసుకోవచ్చు. అలాగే పనస తొనలను పొడుగ్గా తరుక్కుని ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రాలో సాంప్రదాయ వంటల్లో అత్యంత ఇష్టమైన వంటకం పనసపట్టు కూర. ఆవపెట్టి వండితే అద్భుతంగా ఉంటుందండి. ఈ కూర లేకుండా తెలుగు వారింట్లో శుభ కార్యక్రమాల విందు అనేది ఉండదు. పనస పిక్కలను చక్కగా శుభ్రం చేసి తొక్క తీసి వేయించి సాయంకాలపు స్నాక్స్గా కూడా తినవచ్చు. అలాగే వాటిని ఉడకబెట్టి కూడా తినవచ్చు. అలాగే రకరకాల కూరల్లో కూడా మనం వాటిని వాడవచ్చు. ఈ అద్భుతమైన పండు వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండోయ్.
పొటాషియం ఖనిజం ఉండడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నవాళ్లు తక్కువగా తింటే మంచిది. లో షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే పచ్చి తొనలు తినడం వల్ల చక్కెర స్థాయి పడిపోయి ఎక్కువగా నిద్రపోయే అవకాశం కూడా ఉంది. అలాగే బాగా పండిన పనస తొనలు తినడం వల్ల చక్కెర వ్యాధి ఉన్న వారికి చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. బాగా పండిన పనస తొనలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియలో ఇబ్బంది వచ్చి డయేరియా వచ్చే అవకాశం ఉంది. అలాగే పనసపండు వల్ల అలర్జీ ఉన్న వాళ్ళు తినకూడదు. వాళ్లకు కళ్ళు ఎర్రబడటం, నీరు కారటం, రొంప మొదలైనవి వచ్చే అవకాశం ఉంటాయి. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన పనసపండు గురించి తెలుసుకున్నాం కదండి. మీరు ఈ సంవత్సరం ఎప్పుడు పనసపండు తిన్నారు అనేది కమెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.